ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో ఏర్పాటైన కొత్త జిల్లాలు 19 రద్దు అవే అంటూ రాష్ట్ర సీఎం సిద్ధం. వీటికి వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పాటైన కొత్త జిల్లాలు రద్దు కానున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయబోతుందా? రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచివేసేందుకు కంకణం కట్టుకున్నదా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాల రద్దు అంశాన్ని బలపరుస్తున్నాయి. తాజాగా ఓ న్యూస్ ఛానల్కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో జిల్లాను రద్దు చేస్తున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు 19 జిల్లాలు రద్దు కానున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఉమ్మడి జిల్లాలో 1 లేదా 2 జిల్లాలు రద్దే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ జిల్లాల రద్దుతో ప్రజలు మళ్ళీ మునుపటి కష్టాలు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జ్యుడిషియల్ కమిషన్, జిల్లాల రద్దు పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. దీనిపైన అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనట్లు కూడా ప్రకటించారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గానికి 1 చొప్పున జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఏకపక్షంగా ఏర్పాటు చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో జ్యుడిషియల్ కమిషన్ పేరుతో డ్రామాకు తెరతీపే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతుంది. జిల్లాల రద్దుతో రాష్ట్ర అభివృద్ధికి విఘాతం. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలకు మునుపటి కష్టాలు మళ్లీ వస్తాయన్న ఆందోళన జిల్లాల్లో నెలకొంది. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నాడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఆయా జిల్లా పట్టణాలు అభివృద్ధి చెందాయి, ఉపాధి అవకాశాలు పెరిగాయి, రియల్ ఎస్టేట్ రంగం కూడా విస్తరించాయి. ఇక వాటిలో మొత్తానికి ఏ జిల్లాలు రద్దు చేయబోతున్నారంటూ ప్రచారం. జిల్లాలో 1 ఆసిఫాబాద్, జనగామ, మంచిర్యాల, హన్మకొండ, నిర్మల్, ములుగు, జగిత్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, జోగులాంబ, గద్వాల్, కొత్తగూడెం, కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, సిరిసిల్ల, భూపాలపల్లి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి జిల్లాలు అయితే రద్దు చేయబోతున్నట్లయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.